హాయ్ హలో వెల్కమ్ టు రెషో ఇంటర్నెట్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం అయోధ్య రామ మందిరంలో రాముడి దర్శనం కోసం ఉచితంగా ఫ్రీ దర్శనం టికెట్లు ఏ విధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనే విషయాన్ని చూద్దాము. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని సందర్శిస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఈ వీడియోని లైక్ చేయగలరు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అయోధ్య రామ మందిరంలో ఫ్రీ దర్శనం టికెట్లు బుక్ చేయడం కోసం మొదటగా మనం గూగుల్లో శ్రీరామ జన్మభూమి అని సెర్చ్ చేసినట్లయితే మనకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అనే ఒక ఫస్ట్ లింక్ కనపడడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా అఫీషియల్ సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అందులో వెబ్సైట్లో కొంచెం కిందకి వెళ్ళినట్లయితే మనకు ఈ విధమైన పేజ్ అనేది కనపడడం జరుగుతుంది. ఈ విధంగా టెంపుల్ ఫ్రీ దర్శనం టైమింగ్స్ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటాయి. అలాగే ఆరతి టైమింగ్స్, వివిధ ఆరతి టైమింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే పైకి వెళ్ళినట్లయితే మనకు క్లిక్ ఏ కాంట్రిబ్యూటెడ్ ఉంటుంది. అంటే మనకి ఏ విధమైన చందాలు కానీ డొనేషన్ కానీ ఇవ్వాలనుకుంటే దీని మీద క్లిక్ చేసుకోవచ్చు. మనకి ఫ్రీ పాసెస్ కావాలి కాబట్టి క్లిక్ టు రిజర్వ్ యువర్ ఫ్రీ పాసెస్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఒక పేజ్ అనేది రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ హోము, డొనేషన్, ఫ్రీ ఆరతి, ఫ్రీ సుగమ్ దర్శన్, ట్రాన్సాక్షన్ హిస్టరీ అని ఉంటుంది. మనకి దర్శనం కావాలి కాబట్టి ఫ్రీ సుగమ్ దర్శనం మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఇక్కడ లాగిన్ పేజీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి దాన్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఒక పేజీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ డివోటీస్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. అవి క్లియర్గా చదువుకోవాలి. ఇదే ఇక్కడ ఉంది, ఐడి కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే 10 years పిల్లలకి ఎటువంటి దర్శన పాసెస్ అనేది అవసరం ఉండదు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఫిజికల్ ఐడి ప్రూఫ్ అనేది కావాలి అంటే ఆధార్ కార్డు కానీ ఏదైనా మనం ఇక్కడ సబ్మిట్ చేసే ఐడి ప్రూఫ్ అనేది ఫిజికల్గా కూడా తీసుకెళ్ళాలి. టీటీడీకి ఏ విధమైనటువంటి షరతులు ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో కూడా వర్తిస్తాయి. ఇకపోతే కింద దర్శనం అని ఉంది కదా, ఇక్కడ నెంబర్ ఆఫ్ డివోటీస్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఎంతమందికి బుక్ చేయాలో ఆ నెంబర్ని 1 నుంచి 8 వరకు, మ్యాక్సిమం 8 మంది వరకు బుక్ చేసుకోవచ్చు. నేను 2 చేస్తున్నాను, 2 అని క్లిక్ చేస్తున్నా. అలాగే మనకి ఏ రోజు దర్శనం కావాలనేది ఇక్కడ చూసుకోవాలి. ఇలా రెడ్ మార్కులో ఉన్నాయంటే దర్శనానికి అవైలబిలిటీ లేనట్టు అయిపోయినట్టు. అలాగే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటే అవైలబిలిటీ ఉన్నట్టు అనమాట. నేను 9వ తారీఖు సెలెక్ట్ చేస్తున్నాను. చేయగానే ఇక్కడ మనకు టైమింగ్స్ అనేవి చూపించడం జరుగుతుంది. అవైలబిలిటీలో ఉన్న టైమింగ్స్ ఇక్కడ 1 PM to 3 PM, అలాగే అవైలబిలిటీ ఆ టైమింగ్స్లో ఎన్ని అవైలబిలిటీ ఉన్నవి అనేవి చూసుకోవచ్చు అనమాట. నేను 5 PM to 7 PM సెలెక్ట్ చేస్తున్నాను. చేయగానే ఈ విధమైన ఒక పేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ డివోటీస్ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ పేరు, అలాగే ఇక్కడ డివోటీస్ అడ్రస్, వాళ్ళ యొక్క జెండరు, అలాగే ఐడి ప్రూఫ్, ఏ విధమైన ఐడి ప్రూఫ్ ఎంటర్ చేస్తున్నారు అనేది, ఆధార్ కార్డా ఏదనేది ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. సపోజ్ ఇక్కడ పేరు నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నా ఏజ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. చేయగానే ఇక్కడ మనం డిస్ప్లే అవుతుంది అనమాట ఐడి ప్రూఫ్ టైప్ అనేది. ఇక్కడ ఆధార్ కార్డు లేదా పాస్పోర్ట్ అనేది 2 ఐడి ప్రూఫ్లో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఆధార్ కార్డు సెలెక్ట్ చేస్తున్నాను. చేయగానే ఇక్కడ మనకు ఆధార్ కార్డు నెంబర్ అనే దాన్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ వీల్ చైర్ రిక్వైర్డ్, మీకు ఏదైనా వీల్ చైర్ కావాలా వద్దా అని ఉంటుంది. ఒకవేళ హ్యాండిక్యాప్డ్ కానీ సీనియర్ సిటిజన్ కానీ ఎవరన్నా ఉంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నడవలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇది సెలెక్ట్ చేయగానే ఈ విధమైన ఒక సెలెక్ట్ అడుగుతుంది. రీజన్ ఫర్ వీల్ చైర్ ఎందుకు, మీరు అబౌట్ 75 దాటడం వల్ల, లేదా హ్యాండిక్యాప్డా, లేదా ఏదైనా మెడికల్ కండిషన్తో బాధపడే వల్ల అని ఉంటుంది. నేను హ్యాండిక్యాప్డ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ అనేది అడుగుతుంది. ఆ డాక్యుమెంట్ అనేదాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసినట్లయితే, నేను హ్యాండిక్యాప్డ్ కాబట్టి సదరన్ సర్టిఫికేట్ అనేది పెడుతున్నాను. పెట్టగానే ఇక్కడ తీసుకుంటుంది. అలాగే ఎవరైనా అసిస్టెంట్ కావాలంటే వీల్ చైర్ నెట్టడానికి మీకు కానీ మీకు తోడుగా ఎవరైనా అసిస్టెంట్ కావాలని అడుగుతుంది. అవసరమైతే ఎస్ఆర్ నొక్కండి, లేకపోతే లేదు. ఈ విధంగా ఒకవేళ వీల్ చైర్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. వద్దనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ తీసేయండి, ఇవన్నీ పోతాయి. అలా అదే విధంగా 2 డివిటీస్ యొక్క పేరు కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. వాళ్ళ ఏజ్, అలాగే వాళ్ళ యొక్క మేలా ఫీమేలా, అలాగే వాళ్ళ ఆధార్ నెంబరు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ ఇందాకట్లానే ఎంటర్ చేయాలి.
ఎంటర్ చేసిన తర్వాత కొంచెం కిందకి వెళ్ళినట్లయితే మన యొక్క కంట్రీ ఇండియా అనేది డిఫాల్ట్గా ఉండడం జరుగుతుంది. అలాగే మన స్టేటు, మీరు ఏ స్టేటు, ఆంధ్రప్రదేశ్, అలాగే ఏ డిస్టిక్, అలాగే మీ యొక్క మెయిల్ ఐడి, ఇక్కడ మీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఫోటో క్యాప్చర్ చేయాలి లేదా ఏదైనా ఫోటోని అప్లోడ్ చేయాలన్నమాట. ప్రైమరీది ఫస్ట్ ఎంటర్ చేసిన డివోటీస్ యొక్క ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ ఫోటో కొట్టగా ఇక్కడ చూసి ఫోటో అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసి కింద ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. అంటే దర్శనం ఏ డేట్ చేసాము, మొబైల్ నెంబరు, టైమింగ్, పేరు, ఏజ్ డీటెయిల్స్ మొత్తం కనపడతాయి. అవన్నీ కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. చేయగానే మనకు కొంచెంసేపు లోడ్ తీసుకొని ఈ విధంగా సుఖం దర్శనం బుకింగ్ ఈజ్ సక్సెస్ఫుల్ వస్తుంది. మనకు ఒక టెక్స్ట్ మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. అలాగే మన యొక్క బుకింగ్ ఐడి కూడా రావడం జరుగుతుంది. దీని మీద ఓకే మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మన యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది. నేను రీసెట్ కొడుతున్నాను. బాగుందా లేదా ప్రాసెస్ అనేది అడుగుతుంది. అది ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాను. థ్యాంక్ ఫీడ్బ్యాక్ అని వస్తుంది. అలాగే మన ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ హిస్టరీ ఉంది దాని మీద క్లిక్ చేసి అలాగే ఫ్రీ టోకెన్ దర్శనం ఉంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క టికెట్ అనేది రిసిప్ట్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇదిగో ఈ విధంగా మన యొక్క టికెట్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ ప్రింట్ తీసుకొని మనం దర్శనం అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయోధ్య రామ మందిరానికి సంబంధించిన రాముని దర్శనానికి ఉచిత ఫ్రీ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. ఇదే ప్రాసెస్ని మనం మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయండి. థ్యాంక్ యూ.